ఈరోజు 'ఈసా' మూవీ రిలీజ్ అవుతుంది. ఈరోజు డేట్ డిసెంబర్ 25th, 2025. గైస్ ఇప్పుడు మనం మూవీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిందంట. నేను లోపలికి వచ్చేసా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణ్ స్పీక్స్. ఈరోజు 'ఈసా' మూవీ రిలీజ్ అవుతుంది. ఈరోజు డేట్ డిసెంబర్ 25th, 2025. యాక్చువల్గా ఈ మూవీ డిసెంబర్ 12th రిలీజ్ అవ్వాల్సింది. ఆ రోజు అఖండ మూవీ రిలీజ్ అవ్వడం వల్ల ఈ రోజుకి పోస్ట్ పోన్ అయింది. ఈ మూవీ నేను పూర్తిగా చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ రివ్యూ చెప్తా. మూవీ ప్రొడ్యూసర్ అయిన బన్నీవాస్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు కదా, ఎవరైనా వీకార్డ్స్ లాంటి వాళ్ళు ఉంటే మీరు రిస్క్ చేసి వెళ్ళండి, మాకైతే ఏం సంబంధం లేదని చెప్పారు కదా. చూద్దాం మూవీలో అంతగానం ఏముందో. అండ్ అలానే వీకార్డ్స్ లాంటి వాళ్ళు నిజంగా మూవీ చూస్తే ప్రమాదకరమా? నేను మూవీ చూసి వచ్చిన తర్వాత నేను చెప్పిన రివ్యూని బట్టి మీరు వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. ముందైతే మూవీ థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఇప్పుడు మనం మూవీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేను మూవీ టికెట్స్ ఆల్రెడీ తీసుకున్నా. టికెట్స్ ఎక్కడంటే ఇప్పుడు జూమ్ చేస్తా చూడండి, అక్కడేనే. అండ్ అలానే అక్కడ నుండి కాస్త లోపలికి అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈ లోపల ఇంకొక 2 షోస్ ఉన్నాయి. 2 షోస్ ఆడుతున్నాయి. ఒక షో ఏమో ఈసా మూవీ ఆడుతుంది, ఇంకో షో అఖండ 2 ఆడుతుంది. మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిందంట. నేను లోపలికి వచ్చేసా. ఇంకా లోపల ఒక సీట్ అయితే ఖాళీ ఉంది. నేను డైరెక్ట్ గా పోయి ఆ సీట్ లో కూర్చున్నా. నేను వెళ్ళి కూర్చున్నానో లేదో అంతలోనే పాప సడన్ గా నేల మీదకి దూకింది. ఈ సీన్ ఆల్రెడీ మీరు మూవీ ట్రైలర్ లో చూసే ఉంటారు. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ చూసి వచ్చాను. సూపర్ ఉంది సినిమా అయితే. ఇంకా సెకండ్ హాఫ్ చూసి అయితే వద్దాం. గైస్ నేను ఇప్పుడే ఈసా మూవీ చూసి అయితే వచ్చాను థియేటర్ నుండి. మూవీ అయితే చాలా బాగుంది, స్టోరీ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే అదిరిపోతాయి. ఇంకా ఈ మూవీ రివ్యూ చూసుకున్నట్లయితే ఈ మూవీ స్టార్టింగ్ లో అంటే ట్రైలర్ చూపిస్తాడు కదా, స్టార్టింగ్ లో వచ్చిన సీనే మూవీ స్టార్టింగ్ లో కూడా వస్తుంది. అండ్ అలానే మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అదిరిపోతాయి. ఇంకా యాక్టర్స్ ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. ఇంకా మూవీలో స్టోరీ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో అయితే మంచి మంచి ట్విస్ట్ ఉంటాయి గైస్. ఫస్ట్ హాఫ్ అయితే మనము ఊహించిన దానికంటే మించి ఉంటుంది. అంటే స్టోరీ అంతగా నడవదు, కాకపోతే ఏవైతే చూపిస్తారో సీన్స్ అయితే చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ అయితే మీరు మూవీ ఎండింగ్ లో ఉంటుంది కదా, అదే ది ఎండ్ అనేది ఉంటుంది కదా, అక్కడైతే ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది ట్విస్ట్. ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే హారర్ మూవీ చాలా బాగుంది. నేను ఆబ్వియస్లీ చెప్పుకోవడానికి హారర్ మూవీస్ ఫస్ట్ టైం వస్తున్నా. థియేటర్ లో హారర్ మూవీస్ చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది. బన్నీవాస్ గారు ఎవరైతే ఈ మూవీ ప్రొడ్యూసర్ ఉన్నారో, బన్నీవాస్ గారు, అతను చెప్పింది అయితే నిజమే. ఎందుకంటే ఈ మూవీకి ఎవరైనా వీకాస్ లాంటి వాళ్ళు వెళ్తే తప్పకుండా వాళ్ళు రిస్క్ చేసి వెళ్ళాలి. అది మాత్రం నేను ఒప్పుకుంటా. మూవీ అయితే చాలా బాగుంది గైస్. ఈ మూవీలో పృథ్వీరాజ్ గారు స్వామీజీ వేషంలో చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ అలానే మూవీ ట్రైలర్ చూసేటప్పుడు స్టార్టింగ్ లో నలుగురు చిన్నపిల్లలు చూసాం కదా, వాళ్ళ నలుగురు పెద్ద అయినాక చిన్నప్పటి నుండి పెద్ద అయినంత వరకు అసలు దయ్యాలు ఆత్మ లాంటివి ఏమీ నమ్మరు. వాళ్ళు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేయాలనుకుంటారు. ఆ నలుగురు ఫ్రెండ్స్ కలిసి పృథ్వీరాజ్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడతారు, ఈ ఆత్మలో దయ్యాలు వంటివి ఏమీ లేవు, మీరు ప్రజలతో కలిసి ఆడుతున్న నాటకం అని చెప్తారు. ఆ పృథ్వీరాజ్ గారు వీరికి వ్యతిరేకంగా చెప్తారు, ఇక్కడ దూరంగా కనిపిస్తున్న ఇంటికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తున్నా. ఆ ఇంట్లో మీరు 3 days ఉండండి. నేను ఇంకా దయ్యాలు ఏమీ లేవని నమ్ముతాను. ఇంకా మీరు ఏం చెప్తే అదే చేస్తానని చెప్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైంది అదంతా తెలుసుకోవాలంటే ఈ మూవీని కంపల్సరీగా చూడాల్సిందే. నా ఒపీనియన్ ఏంటంటే ఈ మూవీని మొబైల్లో లేదా టీవీలో కాకుండా డైరెక్ట్ గా వెళ్ళి చూస్తేనే ఎక్స్పీరియన్స్ చేస్తారు. చాలా బాగుంటుంది మూవీ. ఇది గైస్ నా రివ్యూ. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి.